అంగనవాడీల సమ్మె ప్రారంభం. సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడుతాం. సిఐటియు కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగనవాడీలు సమ్మె ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ వేతనాలు పెంపు, గ్రాడ్యుయేట్ పెంపులు చేయాలని రాష్ట్ర యూనియన్ నాయకులు పిలుపు మేరకు ఈరోజు 12/12/2023 ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సమ్మె నిర్వహించడం జరిగినది. ఇందులో మా సమస్యలు వచ్చేసి 26,000 జీతం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ 5 లక్షలు ఇవ్వాలి, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి, వర్కర్లతో సమానంగా మినీ వర్కర్కు జీతాలు ఇవ్వాలి, వేసవి సెలవులు మినీ వాళ్ళకి సెలవులే లేవు, కనీసం అంగన్వాడీ టీచర్ల కన్నా 15 రోజులు, ఆయా 15 రోజులు ఉన్నాయి, వాళ్ళకి ఒక్క రోజు కానీ సెలవు లేదు. మేము ప్రభుత్వాన్ని వాళ్ళకి మాతో పాటు 15 రోజులు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాజకీయ జోక్యం లేకుండా ఆయా ప్రమోషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మేము ఈ సమస్యల పైన మంత్రి గారు పిలిపించారు, మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, సమ్మె నోటీస్ ఇచ్చాము. ఆ నోటీస్ ఇవ్వడంలో సందర్భంగా మేడం మీకు సానుకూలంగా పరిష్కారం సార్ మంత్రి గారికి విన్నవిస్తాను, మీరు రాండి అని చెప్పిన మంత్రి గారు అసలు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాలేదు. మన రాష్ట్ర నాయకులంతా 11 మంది హాజరైనారు. ఆ 11 మంది అసెంబ్లీ సమావేశంలో మా గురించి ఒక్క సమస్య కూడా పరిష్కరిస్తామన్న పాపాన పోలేదు. కాబట్టి మేము ఈ సమ్మె కొనసాగిస్తాము. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం చేస్తాము, సాధించుకుంటామని సభాముఖంగా మా అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ యూనియన్ మినీ వాళ్ళ తరఫున తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షురాలు.